ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. చాలా బాగా అయితే వచ్చింది ఈ వీడియో. ఇది కరెంట్ మూవీలో లవ్ సాంగ్‌తో అయితే చేశాను. ఇది ఇంక్ ఎఫెక్ట్‌తో ట్రై చేశా. ఓన్లీ ఇది యానిమేషన్, ఇంక్ ఎఫెక్ట్ రెండిట్లో అయితే ట్రై చేశా. ఇది చాలా బాగా అయితే వచ్చింది. ఇది ఒక గర్ల్స్‌కి అయితే చాలా బాగా అయితే సెట్ అవుతుంది. ఒకసారి చేసుకోండి. ఒక 10 ఫోటోస్ ఉంటే సెట్ అయిపోతుంది వీడియో. ఒకసారి చూడండి, మీరు వీడియో అయితే చూడండి. ఇక్కడ ల్యాండ్స్కేప్‌లో అయితే చూపిస్తున్నా. ఫుల్ స్క్రీన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టా. అక్కడ చూడండి. మధ్య మధ్యలో అయితే మ్యూట్‌లో పెడుతున్నా. ఎందుకంటే నాకు కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి మ్యూట్‌లో పెడుతున్నా. కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడైతే వీడియో అయితే చూద్దాం మనం ఎలా ఉందో. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే మన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. మన ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ వెళ్ళి చూడండి. ఇది మీకు ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే దీనిలో నేను ఒక్క యానిమేషన్ కూడా ఇవ్వలేదు, ఇంకోటి నా ఇంక్ ఎఫెక్ట్ కూడా ఇవ్వలేదు. ఒకసారి చూడండి, మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఒకసారి ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం మనం, ఎలా ఉందో. ఒక్క నిమిషం. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. స్టార్టింగ్లో ఒక గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, ఈ బీట్ మార్క్ సెలెక్ట్ చేసుకోండి. ఈ బీట్ మార్క్ వచ్చి సపోజ్ మీకు ఒక ఫోటో తీసుకోండి. ఏదో ఒక ఫోటో, మీ ఫోటోతో అయితే చూసుకోండి. ఒకసారి నేను ఈ ఫోటో పెడుతున్నా. ఈ ఫోటో అయితే పెట్టుకోండి. మీ ఇష్టం, అది మీ ఫోటో అయినా, ఒక యాక్టర్స్ ఫోటో అయినా కూడా సెట్ అవుతుంది. ఓన్లీ గర్ల్స్కి అయితే సెట్ అవుతుంది. ఒకసారి చూసుకోండి. దీని యానిమేషన్ ఎలా చేయాలంటే, ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మూవింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, ఇక్కడ మూవింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఒక కీ యాడ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఒక కీ యాడ్ చేయండి. తర్వాత దీని ఫస్ట్ కీ దగ్గరకు వచ్చి దీన్ని సైడ్కి అయితే జరుపుకోండి. ఇలాగైతే జరుపుకోండి. దాని తర్వాత సెంటర్లోకి వచ్చి ఈ గ్రాఫ్ని ఇక్కడ ఒక పైకి, దీన్ని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడైతే మీకైతే యానిమేషన్ అయితే సెట్ అయిపోతుంది. దాని తర్వాత లాస్ట్కి ఒక కీ యాడ్ చేసి ఒక జరిపినట్టుగా కొంచెం నార్మల్గా జరుపుకోండి, కొంచెమే. అయితే మీకు ఇక్కడ మూవ్ అవుతున్నట్టు ఒక వీడియో, అంటే ఒక యానిమేషన్ అయితే సెట్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక బ్లాక్ షాడో అనేది కింద రావాలి. అది ఎలా అంటే, ఇక్కడ ప్లస్ సెకండ్ ఉంది కదా, ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని ఒక షేప్ సెలెక్ట్ చేసుకోండి. స్క్వేర్ షేప్ సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత ఎక్స్ ఏమో మీరు ఎంత కావాలంటే అంటే మీ రేషియోని బట్టి పెట్టుకోండి. దాని తర్వాత దీన్ని కొంచెం ఒక 400, 500, 450 దాకా పెట్టుకోండి. 450 దాకా, ఇలా 450 దాకా పెట్టుకున్న తర్వాత దీన్ని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి దీన్ని డబుల్ కలర్లోకి అయితే పెట్టుకోండి, ఒక బ్లాక్ అండ్ వైట్లో. దాని తర్వాత బ్లాక్ని కిందకి తీసుకొచ్చి వైట్ని పైకి తీసుకెళ్ళండి, ఇలా. దాని తర్వాత ఈ వైట్ని ఇలా క్లిక్ చేసి పైన కింద ఉంది కదా, ఇది కలర్ సెట్ చేసుకొని దాని తర్వాత దీన్ని వైట్ని 0 చేసుకోండి, అంటే 2% 0 చేసుకోండి. 0 చేసుకున్న తర్వాత మీకైతే ఇలాగైతే ఉంటుంది. దీన్ని మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. వైట్ అనేది కొంచెం కిందకి తీసుకొస్తే ఇక్కడైతే మీకు బ్లాక్ షాడో అనేది సెట్ అయిపోతుంది. ఇలా బ్లాక్ షాడో అనేది, అంటే బ్లాక్ షాడో ఉంటేనే మీకు కొంచెం ఫ్రీగా, అంటే కొంచెం లుక్ అయితే ఉంటుంది వీడియోకి. లిరిక్ పడ్డప్పుడు కొంచెం లుక్ అయితే ఉంటుంది. అందుకనే నేను బ్లాక్ షాడో అయితే పెట్టాను. ఒకసారి ఇలానే చూడండి. ఈ లాస్ట్ బీట్ వరకు వచ్చి కట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఒకైతే లిరిక్ అయితే కావాలి కదా. ఈ లిరిక్ ఎలా అంటే, మీకు లిరిక్ పెట్టుకొని ఇప్పుడు ఇక సపోజ్ ఇక్కడ ఖాళీ కింద కదా, దీన్ని ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు అక్కడ లిరిక్ ఏం పడుతుందో ఆ లిరిక్ పెట్టుకొని నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఇది నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో వైట్లో అయితే పెట్టుకోండి. వైట్లో పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం పెద్దగా తీసుకోండి, ఇలా అయితే తీసుకోండి పెద్దగా. దీన్ని మీరు యానిమేషన్ చేసుకోవాలి. ఇది ఫోటోని ఎలా యానిమేషన్ చేసుకున్నారో సేమ్ అలాగే ఇది కూడా యానిమేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కీ, దాని పక్కన ఒక కీ, ఈ కీని ఫస్ట్ కీ దగ్గరకు వచ్చి ఇలా అయితే జరుపుకోండి. దాని తర్వాత ఇక్కడ మధ్యలోకి వచ్చి గ్రాఫ్ పైకి, లాస్ట్ కీ దగ్గరకు వచ్చి కొంచెం అయితే జరుపుకోండి, ఇలా అయితే జరుపుకోండి. మీకు ఇలాగైనా పర్లేదు. మీకు ఒకవేళ గ్రూప్తో కూడా మీకు గ్రూప్తోనే యానిమేషన్ చేసుకోవాలంటే మీరు ఈ గ్రూప్ని డూప్లికేట్ చేసి
దాంట్లో ఫోటో రీప్లేస్ చేసి ఆ లిరిక్ని మార్చుకుంటే అయితే మీకైతే ఇక్కడైతే వీడియో రెడీ అయిపోతుంది. ఇంకోటి మీరు ఇలానే ఇక్కడ బీట్ మార్క్ ఎన్ని బీట్ మార్క్ వరకు ఉన్నాయో ఆ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి మీరు అలానే ఫోటోలు రీప్లేస్ చేసి లిరిక్ యాడ్ చేసుకుంటే ఇక్కడైతే మీకైతే వీడియో రెడీ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు ఒక సపరేట్ ఫోటో ఉంటుంది. ఇక్కడ ఈ ఫోటో ఎలా అంటే ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం. ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది, ఈ లిరిక్ వరకు పెట్టుకోండి. ఇలా ఈ లిరిక్ వరకు పెట్టుకున్న దాని తర్వాత దీన్ని మీరు యానిమేషన్ చేయాలి. ఫోటో సెలెక్ట్ చేసుకొని మూవీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇక్కడ ఒక కీ, సైడ్కి ఒక కీ, ఈ కీని మీరు సైడ్కి జరుపుకోండి. ఇలా జరుపుకున్న తర్వాత మధ్యలోకి వచ్చి దీన్ని గ్రాఫ్ పైకి, ఇది పైకి, తర్వాత లాస్ట్ దగ్గరకు వచ్చి దీన్ని కొంచెం ఇలా జరుపుకోండి. మీకు అర్థమైనట్టుంది, ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నా, ఒక్క పాయింట్ కూడా వదలకుండా క్లియర్గా చెప్తున్నా. ఇది ఎలా యాడ్ చేసుకోవాలి, కీ యానిమేషన్ ఎలా చేయాలని మొత్తం క్లియర్గా చెప్తున్నా. తర్వాత ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకైతే మోషన్ బ్లర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇక్కడ మీరు మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ అయితే మీకు కొంచెం లుక్ అయితే ఉంటుంది, ఇలాగైతే ఇలా సెట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు దీన్ని లిరిక్ కిందకి తీసుకొచ్చేయండి. ఈ షేప్ కిందకి తీసుకొస్తే ఇక్కడైతే మీకైతే రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ ఉంటుంది. ఈ ఫ్రాంట్ అయితే నేను ఇచ్చిన ఫ్రాంట్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ నేను ఇంక్ ఎఫెక్ట్ అనేది ఆఫ్లో పెట్టాను, ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే అయితే మీకైతే ఇలాగైతే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఈ ఫోటోని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన దాని తర్వాత దీన్ని ఈ బీట్ మార్క్ వరకు పెట్టుకోండి. ఈ బీట్ మార్క్ నుంచి ఈ బీట్ మార్క్ వరకు స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం అయితే జరుపుకున్న తర్వాత దీన్ని ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఈ ఫోటోని అయితే మీ ఫోటోతో అయితే రీప్లేస్ చేసుకుంటే ఇక్కడైతే సెట్ అయిపోతుంది. దాని తర్వాత మీకు ఇక్కడ ఇంక్ ఎఫెక్ట్ అనేది తీయాలి కదా. ఇంక్ ఎఫెక్ట్ ఎలా అంటే ఇక్కడ ఇంక్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని అయితే మీకు అయితే డూప్లికేట్ చేయండి. ఇలాగైతే డూప్లికేట్ చేసిన దాని తర్వాత దీన్ని ఇక్కడ బీట్ మార్క్ జరుపుకొని దాని తర్వాత స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి లాస్ట్ బీట్ మార్క్ వచ్చి స్పీడ్ ఆప్షన్లో అయితే కొంచెం జరుపుకోండి. దాని తర్వాత దీన్ని కూడా ఇలాగే డూప్లికేట్ చేసి ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని తర్వాత దీన్ని ఇంక్ ఎఫెక్ట్ కూడా కొంచెం మీ ఫోటోతో అయితే మీ ఇంక్ ఎఫెక్ట్ని కూడా డూప్లికేట్ చేసి అయితే ఇక్కడ మీ స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అర్థమవుతుంది, ఎందుకంటే నేను పాయింట్ అయితే చెప్పాను, ఒక్క పాయింట్ కూడా వదలకుండా అయితే చెప్పాను. మీకు అయితే అర్థమైనట్టుంది. అర్థమైతే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి అర్థమైందని. ఇప్పుడైతే పైన ఆర్ మార్క్ ఉంది కదా, వీడియో అయిపోయిన తర్వాత పైన ఆర్ మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద వేసుకోండి. మీ వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.